విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య నడిచే పినాకినీ ఎక్స్ప్రెస్పై దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజా సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెస్కు కొత్తగా ఎల్హెచ్వి బోగీలను అమర్చారు. ఈ ఎల్హెచ్బి కోచ్లు ఈ ఎక్స్ప్రెస్కు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జర్మనీకి చెందిన లింకే హాఫ్మన్ బుష్క్ సంస్థ డిజైన్ చేసిన బోగీలివి. చెన్నై, పంజాబ్లోని కపూర్తలా, రాయ్బరేలీల్లో గల రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో ఇవి తయారవుతాయి. ఐసీఎఫ్ రూపొందించిన బోగీలతో పోల్చుకుంటే ఈ ఎల్హెచ్బి కోచ్లు మరింత సౌకర్యంగా, విలాసవంతంగా ఉంటాయి. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా ఎల్హెచ్బి కోచ్లు రూపొందాయి. యాంటీ టెలిస్కోపిక్, అడ్వాన్స్డ్ న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్, యాంటీ కొలిజన్ అవాయిడ్ సిస్టమ్ ఇన్బిల్ట్గా ఉంటాయి. ఇందులో సాధారణ ఐసీఎఫ్ బోగీలతో పోల్చుకుంటే బరువు తక్కువ, లైట్ వెయిట్ మెటల్ను దీని తయారీలో వినియోగిస్తారు. 2022లో రైల్వేల్లో ఎల్హెచ్బి కోచ్ల వినియోగం మొదలైంది. మొట్టమొదటిసారిగా కోరమండల్ ఎక్స్ప్రెస్, చెన్నై మెయిల్కు ఈ కోచ్లను అమర్చారు. క్రమంగా వీటిని విస్తరిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్, తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగించే శబరి ఎక్స్ప్రెస్కు ఈ బోగీలను సమకూర్చారు. ఇప్పుడు తాజాగా పినాకినీ ఎక్స్ప్రెస్కు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా చెన్నై డివిజన్ పరిధిలోని పొన్నేరి, కవరాయ్పేటై మధ్య ఈ ఇంజనీరింగ్ పనులను చేపట్టింది దక్షిణ రైల్వే. ఫలితంగా ఈ మార్గంలో నడిచే పినాకినీ సూపర్ ఫాస్ట్ సహా పలు రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ మార్పులు ఇదివరకే అమలులోకి వచ్చాయి. ఈ నెల చివరి వరకు కొనసాగనున్నాయి. సాధారణంగా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 2:05 బయలుదేరే నంబర్ 12-712 పినాకినీ ఎక్స్ప్రెస్ అదే రోజు రాత్రి 9:35 విజయవాడకు చేరుకుంటుంది. తాజాగా చేసిన సవరణల ప్రకారం ఈ నెల 12, 16, 19, 23, 26, 30 తేదీల్లో పినాకినీ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్లో 20 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరుతుంది. అంటే మధ్యాహ్నం 2:05కు బదులుగా 2:25 విజయవాడకు బయలుదేరుతుంది. దానికి అనుగుణంగా విజయవాడకు ఆలస్యంగా చేరుకుంటుంది. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి జంక్షన్లలో ఈ ఎక్స్ప్రెస్ హాల్ట్ సౌకర్యమున్న విషయం తెలిసిందే. ఆయా స్టేషన్లన్నింట్లో కూడా రోజువారీ కంటే ఆయా తేదీల్లో 20 నిమిషాల పాటు ఆలస్యంగా రాకపోకలు సాగించవచ్చు.